సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠములో మనము అమూల్యమైన మూలరాయి అనే అంశమును గూర్చి తెలుసుకున్నాము. ఈరోజు వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరునూ వేయనేరడు అనే అంశమును గూర్చి మనం తెలుసుకుందామండి. ఆ యొక్క పునాదిని గురించి మనం గత పాఠంలో మనం తెలుసుకున్నాము. ఏ మందిరము, ఆ మందిరానికి పునాది ఎవరు పునాదిని వేశారు, ఆ పునాది మీద మందిరం ఏ విధముగా కట్టబడుచున్నది అనే అంశాల గురించి గత పాఠంలో మనం తెలుసుకుందామండి. అవే విషయాలు ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31లో మనం చూసినట్లయితే రాజుగారికి ఒక కల వచ్చినదంట. రాజుగారికి ఒక కల వస్తే ఆ కల యొక్క భావాన్ని, కళ ఏమిటో, కళ యొక్క భావం ఏమిటో దానియేలు గారు రాజుగారికి వివరించి చెబుతూ ఉంటున్నాడు. 31వ వచనం చూద్దాము. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపము గలదై తమరి ఎదుట నిలిచియుండెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని యొక్క రొమ్ములు భుజములను వెండివియును, దాని ఉదరములు తొడలు ఇత్తడివియును, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదునై ఉండెను. మరియు చేతి సహాయము లేక చేయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దానిని పాదములను తుత్తునీలుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. అక్కడ రాజుగారికి ఏం కల వచ్చిందంట? రాజుగారికి ఒక పెద్ద బ్రహ్మాండమైన విగ్రహం కనిపిస్తుందంట కలలో. పెద్ద బ్రహ్మాండమైన విగ్రహము కనిపిస్తూ ఉందో దాని యొక్క రూపము భయంకరమైన రూపము గలదై ఉన్నదంట. అంత పెద్ద విగ్రహము, భయంకరమైన రూపము కలిగిన విగ్రహము ఉన్నది. తీరా ఆ విగ్రహం వైపు చూస్తూ ఉండగా దాని యొక్క తల భాగమేమో మేలిమి బంగారము గలదై ఉన్నదంట. దాని యొక్క రొమ్ములు, భుజములు ఇవన్నీ ఏమో వెండితో ఉన్నవంట. దాని యొక్క ఉదరములు, తొడలు ఇత్తడివి అంట. దాని యొక్క మోకాళ్ళు ఇనుపయు, దాని పాదములు ఒక భాగము ఇనుపదయు, ఒక భాగము మట్టిదినై ఉన్నదంట. ఆ విధముగా ఉన్నది ఆ యొక్క ప్రతిమ యొక్క రూపము. అంత పెద్ద రూపము ఆ విధముగా బంగారము, వెండి, ఇనుము, ఇత్తడితో కూడినదై చివరాఖరికి మట్టితో కూడినదై ఉన్నది. ఆ యొక్క విగ్రహాన్ని చూస్తూ ఉంటుంటే ఇక ఆ విగ్రహము గురించి ఇక్కడ దానియేలు గారు చెప్తూ ఉంటున్నారు రాజుగారితో. పైన మనం చూసినట్లయితే అదే 2వ అధ్యాయం 28వ వచనములో ఎందుకు ఆ ప్రతిమను ఆ రాజుగారికి దేవుడు చూపించి ఉన్నాడు అనేసనంటే 28వ వచనంలో మనం చూడగలము. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. రాజుకి ఈ కళ రూపంలో తెలియజేశాడు. ఏం తెలియజేశాడు? అంత్యదినములలో కలగబోయే దానిని గూర్చి రాజుగారికి దేవుడు ఈ విధముగా తెలియజేశాడు. ఒక భయంకరమైన రూపాన్ని చూపించాడు, విగ్రహాన్ని చూపించాడు. దాని యొక్క విధానాన్ని అంతటిని కూడా చూపించాడు. ఇవి ఎప్పుడు దేనికి సంబంధించింది అనేసనంటే ఆ యొక్క రాజులకు సంబంధించినది. ఏ రాజులకు సంబంధించింది? మనం చూసినట్లయితే అక్కడ 4 రూపాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది, 4 భాగాలుగా. ఎలాగున్నది అనేసనంటే 4 భాగాలుగా కనిపిస్తూ ఉంటుంది. 1 మేలిమి బంగారము, 2 ఇత్తడి, ఆ తర్వాత 3వది
వెండియు, ఆ తర్వాత ఇత్తడివియు, ఆ తర్వాత దాని యొక్క పాదములు ఇనుము మట్టియు కలిసినదై ఉన్నదంట. ఈ విధంగా 4 భాగాలుగా కనిపిస్తూ ఉన్నది. ఈ 4 భాగాలు దేనికి సూచిస్తూ ఉన్నాయి అంటే, నా యొక్క ప్రతిమలో ఉన్న భాగాలు 4 భాగాలు 4 రాజులను చూపిస్తూ ఉంటున్నాయి. 4 రాజ్యాలను చూపిస్తూ ఉన్నాయి. 4 రాజ్యాలను చూపిస్తూ ఉన్నాయి. 4 రాజ్యాలు ఏవి అనగా, ఒకటిది బబులోను రాజ్యము, రెండవది మాదీయుల రాజ్యము, మాదీయులు పారసీయుల రాజ్యము, మూడవది గ్రీకుల రాజ్యము, నాలుగవది రోమీల రాజ్యము. ఈ యొక్క 4 రూపాలుగా 4 భాగాలుగా కనిపిస్తూ ఉన్నది. ఈ విధముగా కనిపిస్తూ ఉన్న ఈ రూపము, ఈ యొక్క విగ్రహము, ఈ రూపం దేనిని చూపిస్తూ ఉన్నదంటే, రాజులను, ఆయా రాజ్యాలను చూపిస్తూ ఉన్నదన్నమాట. ఆయా రాజ్యాలను చూపిస్తూ ఉన్న బబులోను రాజ్యము, మాదీయులు పారసీయుల రాజ్యము, గ్రీకు రాజ్యము, ఆ తర్వాత రోముల రాజ్యమును చూపిస్తూ ఉన్నది. అంటే అక్కడ అంటూ ఉంటున్నారు, ఏమంటున్నారంటే, ఆ యొక్క రాజుగారు, మనం 39వ వచనంలో చూద్దాం. 38వ వచనం. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీదను తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. అంటే అప్పుడున్న రాజుగారి గురించి చెప్తూ ఉన్నాడు. ఆ విగ్రహములో మొదటి భాగము బంగారముతో, యొక్క విగ్రహము యొక్క శిరస్సు బంగారముతో ఉన్నది. ఆ బంగారపు శిరస్సు ఎవరు అంటే, అప్పుడు తనతో యొక్క దానియేలు గారితో మాట్లాడుతున్న రాజుగారు. ఆ తర్వాత రాజ్యము, ఆ తర్వాత ఇంకొక రాజుగారు వచ్చారు, ఆ తర్వాత ఇంకొక రాజుగారు వచ్చారు. ఈ యొక్క రాజుల గురించి ఈసారి ఎప్పుడైనా మనం వివరించుకుందామండి. ఆ విధముగా బంగారపు శిరస్సు కలిగిన ఆ రాజుగారి దగ్గర నుంచి 4వ ఒక రాజు రోమీను, అంటే రోమా రాజ్యము, రోమీయుల రాజ్యం ఎలాగుందంటే ఇనుమును మట్టితో కూడినదై ఉన్నది. అంటే ఆ రాజ్యాలు రానాటికి బంగారము నుంచి వెండి, వెండి నుంచి ఎత్తడి నుంచి ఇనుము మట్టి వరకు చేరుకున్నది. అంటే అట్లా తగ్గుకుంటూ వస్తూ ఉన్నది. ఈ తగ్గుకుంటూ వస్తున్న ఈ కాలములో అదే చెప్తూ ఉంటున్నా 28వ వచనంలో, అయితే మర్మములను బయలుపరచు గల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినములయందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. అంత్య దినములలో జరగబోయేదానిని దేవుడు రాజునకు ఆ విగ్రహము రూపంలో తెలియజేశాడు. కానీ ఆ విగ్రహము, ఆ విధానం అదంతా కూడా రాజుగారికి అర్థం కాలేదు కనుకనే దేవుని యొక్క సేవకుడైన ఆ యొక్క దానియేలును పిలిపించారు. దానియేలు గారు ఆ యొక్క ప్రతిమ యొక్క వివరాల గురించి రాజునకు వివరించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ విధముగా రాజుల కాలంలో రాజులు రానాటికి తగ్గుకుంటూ వచ్చిన తరువాత అంత్య దినములలో, ఎప్పుడు అంత్య దినాలు, దేనికి అంత్య దినాలు? ధర్మశాస్త్రమునకు అంత్య దినాలు. రాజుల కాలములో, ధర్మశాస్త్ర కాలములో రాజులున్నారు. ధర్మశాస్త్ర కాలములో రాజులున్నారు. ఆ రాజులు యొక్క పరిపాలన దగ్గర రాజులు పరిపాలన చేస్తూ ఉంటున్నారు. అదే విధముగా దేవుని యొక్క మందిరము అక్కడ ఉన్నది. ధర్మశాస్త్రం అనే చట్టం ఉన్నది. ఆ దేవుని యొక్క మందిరము, ధర్మశాస్త్ర చట్టము, ఆ కాలంలో రాజులు ఆ యొక్క ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో ఆ విధముగా కొనసాగుతూ ఉంటున్నది. ఆ రాజులు కొనసాగుతూ ఉంటూ, తర్వాత రాజులు తగ్గుకుంటూ వచ్చిన తర్వాత ఆఖరి రాజ్యము ఇనుము మట్టితో కూడిన రాజ్యము రోమీల రాజ్యము. ఆ రోమీల రాజ్యము వచ్చేసరికి కాలం ఏమైపోతుంది? అంత్యకాలము. అంత్య దినములలో, దేనికి అంత్య దినాలు? తగ్గుకుంటూ వచ్చాయి కదా. దేనికి అంత్య దినాలు అంటే, ఆ మందిరానికి, ఆ యొక్క ధర్మశాస్త్రం అనే చట్టానికి అంత్య దినాలు. ఆ యొక్క 2వ యుగానికి, ధర్మశాస్త్రం అనే ఆ యొక్క మోషే యుగానికి, ఆ యుగానికి అంత్య దినములు. ఆ యొక్క యుగానికి అంత్య దినముల యందు
ఆ యొక్క యుగము అంత్య దినములలో ఏం జరగబోతుంది అంటే ఆ ప్రతిమంతై కూడా ఆఖరికి ఆ స్థితికి వచ్చిన తరువాత ఆ కాలమంతై కూడా అయిపోయే సమయంలో అంత్య దినములలో ధర్మశాస్త్ర చట్టము అంత్య దినములలో ఏమి జరిగినది అని మనం చూసినట్లయితే 34వ వచనములో, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగగొట్టినట్టు తమకు కనబడెను. అయితే ఆ యొక్క ఆఖరి దినములలో ధర్మశాస్త్రం అనే అంత్య దినములలో ఇక ధర్మశాస్త్రం అనే యొక్క చట్టము అంత్య దినములలో ఆఖరి రాజుల కాలములలో ఆ రాజులంతా కూడా అయిపోయినాయి. ఆ రాజుల కాలం అంతా కూడా తగ్గిపోయి ఇనుము మట్టి స్థితిలోకి ఉన్న ఆ కాలములలో చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, అంటే ఎవ్వరు కూడా ఆ రాతిని చేత్తో ఎవరు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవరు కూడా ఆయన్ని తీసి ఆ బొమ్మను కొట్టినట్టుగా లేదు. కానీ ఆ చేతి సహాయము లేకుండా ఆ రాయే వచ్చేసింది. ఆ యొక్క బొమ్మ యొక్క పాదముల మీద ఇనుము మట్టితో కూడిన ఆ యొక్క పాదముల మీద పడగా ఆ పాదముల మీద పడి ఆ యొక్క పాదములను తుత్తునీలుగా విరగగొట్టిందంట ఆ రాయి. ఎవ్వరూ తీయలే ఆ రాయిని. ఆ రాయి ఏ ఒక్క వ్యక్తి కూడా చేతి సహాయము లేకుండగా ఆ రాయే వచ్చేసి ఆ యొక్క ప్రతిమ యొక్క పాదములను ఆ యొక్క ఆ యొక్క పాదములన్నిటిని కూడా తుత్తునీలుగా విరగగొట్టిందంట. అంతేకాదు ఆ విధముగా విరగగొట్టిన తరువాత తమకు కనిన తమకు కనబడిన ప్రతిమ అది అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ఆ యొక్క రాయి ఏం చేసిందంటే ఆ పాదముల మీద విరగగొట్టింది. ఆ పాదాలు ఎరగొట్టేసరికి ఏమైంది, బొమ్మ అంతా కూడా కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన యొక్క బొమ్మని ఈ రాయంట ఆ బొమ్మ మొత్తాన్ని కూడా బాగా నలగగొట్టేసి తుత్తునీలుగా చేసేసి పొడైపోయేలాగా చేసేసిందంట. ఆ బొమ్మంతా ఆ రాయి ఎవరూ తీయని ఆ రాయే వచ్చేసి ఆ బొమ్మను మొత్తాన్ని కూడా మెత్తగా నలగగొట్టి అదేమైపోయిందంటే మెత్తగా నలగగొట్టేసి పొడైపోయిందంట. పొడైపోయిన తర్వాత అదేమైంది, చెత్త వలె కాగా దానికి స్థలము ఇచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. అంటే మెత్తగా చేయబడిన తర్వాత గాలి వచ్చేసి కొట్టుకొని పోయిందంట. అంటే ఏంటి, ఆ యొక్క రాజులు బంగారముగా పరిపాలించిన రాజుగారు, వెండిగా, ఆ తర్వాత ఈ యొక్క ఇత్తడిగా, ఆ తర్వాత ఇనుము మట్టిగా ఉన్న ఈ రాజుల కాలములన్నీ కూడా పూర్తయిపోయినాయి. రాజులందరూ కూడా అయిపోయారు. ఆ రాజులందరిని కూడా ఈ రాయి వచ్చేసి మొత్తం ఆ బొమ్మ మొత్తాన్ని కూడా నలగగొట్టి పొడి చేసేసి గాలికి కొట్టుకొని పోయింది. అంటే రాజులందరూ కూడా కొట్టుకొని పోయారు. రాజుల కాలం అయిపోయింది. ఆ ధర్మశాస్త్ర కాలం అయిపోయింది. ఆ చట్టం అయిపోయింది. ఆ రాజులందరూ కూడా అయిపోయింది. కానీ ఈ రాయి ఏమైందో తెలుసా? కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. ఈ బొమ్మను నలగగొట్టిన ఆ రాయి ఏమైందంట? సర్వభూతలమంత మహాపర్వతమైందంట. రాయి ఏంటి, చేతి సహాయము లేకుండా ఎవ్వరూ తీయబడిన ఆ రాయి వచ్చేసింది. ఆ బొమ్మను మొత్తాన్ని కూడా తుత్తునీలుగా నలగొట్టేసింది. ఆ బొమ్మ మొత్తం కొట్టుకొని పోయింది. కానీ ఈ రాయి అయితే ఏమైందంటే సర్వభూతలమంత మహాపర్వతమైంది. అంటే భూమి అంతటా వ్యాపించిన పెద్ద పర్వతం అయిపోయిందంట ఈ రాయి. అంత పెద్ద పర్వతం అయిపోయింది ఆ రాయి. ఇది ఏమిటది?
దేనికి దేనికి సాదృశ్యంగా ఉన్నది? ప్రవచనం ఇది. చేతి సహాయం లేకుండా తీయబడిన ఈ రాయి ఆ రాజులందరిని కూడా నలగొట్టేసి, ఈ రాయి మహా పెద్ద భూమి అందంతట వ్యాపించిన మహాపర్వతమైంది అయినట్టుగా ఆ యొక్క రాజుగారికి కలలో చూపించింది. ఆ దేవుడు రాజుగారి కలలో చూపించారు. దాని యొక్క భావాన్ని ఆ యొక్క దానియేలు గారు వివరించారు. అదే ప్రవచనాన్ని మనం ఇక్కడ చూచినట్లయితే, అదే ప్రవచనాన్ని మనం గత పాఠంలో మనం చెప్పుకున్నాము. మందిరానికి పునాది రాయి ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయన ఎప్పుడొచ్చారు? ధర్మశాస్త్ర చట్టాన్ని మొత్తాన్ని కూడా నెరవేర్చారు. ఆ ధర్మశాస్త్ర చట్టం కూడా పూర్తి చేసేసాడు. దాన్ని నెరవేర్చి పూర్తి చేసిన తర్వాత ధర్మశాస్త్ర చట్టం అయిపోయింది. ఇక్కడ రాజులు అయిపోయారు. ఆ కాలంలో ఉన్న రాజులు అయిపోయారు. ఆ కాలంలో ఉన్న ధర్మశాస్త్ర చట్టము, ఆ మందిరము, ఆ చట్టం అంతా కూడా అయిపోయింది. పునాది రాయిగా క్రొత్త మందిరమునకు పునాది రాయి యేసుక్రీస్తు వారుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన పునాది రాయిని వేశారు. మరణ పునరుద్ధానము ద్వారా చెప్పుకున్నాము. మనమందరము కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా, రాతి మీద రాయిగా మందిరముగా మనం కట్టబడుచున్నాము. ఆ విధముగా ఎక్కడ కట్టబడుచున్నాము అంటే ఇది ఆత్మ సంబంధమైన మందిరము. ఆయన పునాది రాయి. మనమందరము కూడా రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఒకే మందిరముగా కట్టబడుచున్నాం. ఒకే మందిరము. ఎక్కడెక్కడ ఉన్నాయి ఆత్మ సంబంధమైన రాళ్ళు అనేసి చూసినట్లయితే భూమి అంతటా ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నారు రక్షింపబడిన వారు. సకల భూమి ఎంతవరకు ఉన్నదో అంతవరకు కూడా రక్షింపబడిన ఆయన యొక్క బిడ్డలు ఉన్నారు. వారందరూ కూడా సర్వ భూమి మీద విస్తరించి ఉన్నారు. అన్ని చోట్లకి సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. అందరూ అనేక మంది రక్షింపబడుతూ ఉన్నారు. రక్షింపబడిన వారందరూ కూడా ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మందిరములో, అంటే ఆయన యొక్క పునాది రాయి మీద ఆత్మ సంబంధమైన రాయి మీద రాయిగా ఆ యొక్క మందిరం కట్టబడుతూనే ఉన్నది. భూమి అంతటా ఆయన యొక్క మందిరం వ్యాపించి ఉన్నది. భూమి అంతటా కూడా సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. అనేక మంది రక్షింపబడుతూ ఉన్నారు. ఆ మందిరములో చేర్చబడుతూ ఉన్నారు. ఈ విధముగా పెద్ద మందిరముగా కట్టబడుచూ ఉన్నది. ఒకే మందిరము కట్టబడుచున్నది. ఒక మందిరానికి ఒకటే పునాది. ఒకే మందిరము కట్టబడుచూ ఉన్నది. పెద్ద మందిరం భూమి అంతటా కూడా ఒకే మందిరం వ్యాపించి ఉన్నది. ఒకవేళ ఇంకా సువార్త ప్రకటింపబడని ప్రదేశాలు ఎక్కడైనా మారుమూలల్లో ఇంకెక్కడైనా ఉన్నాయేమో, అక్కడికి కూడా ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపాన ఎవరినో ఒకరిని పంపిస్తారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్ని చోట్ల ప్రతి ప్రాంతంలో కూడా క్రీస్తు నామము ప్రకటించబడుచూ ఉన్నది. అందరూ కూడా రక్షింపబడి ఆయన యొక్క మందిరము కట్టబడటానికి ఆత్మ సంబంధమైన రాళ్ళుగా బలపడుతూ ఉంటున్నారు. ఆ విధముగా పెద్ద మందిరము కట్టబడుతూనే ఉన్నది. కొంతమంది అంటూ ఉంటారు తెలియని వారు, ఏదో యేసుక్రీస్తు వారు మళ్ళీ వస్తారు, ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు, మళ్ళీ ఏదో మందిరం కడతారు, మరి ఒక కొత్త దేవాలయం కడతారు అనేటి ఏంటంటే రకరకాలుగా వింటూ ఉంటున్నాం. అవేమీ లేదండి. ఆయన క్రొత్త మందిరాన్ని కడుతూనే ఉన్నారు. ఇంకా ఆ మందిరానికి పునాది రాయి వేసేసారు. ఆయనే యేసుక్రీస్తు వారే పునాది రాయి. ఆయన క్రొత్త మందిరాన్ని ఆయన కడుతూ ఉన్నారు. ఇంకా కట్టబడుతూనే ఉన్నది. ఎప్పటి వరకు కట్టబడిద్ది అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చేంత వరకు కూడా ఆ యొక్క మందిరం కట్టబడుతూనే ఉంటుంది. ఒకే మందిరము కట్టబడుతూ ఉన్నది. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టబడుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.
వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వరును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారే పునాది రాయి. ప్రతివాడు కూడా ఆ పునాది రాయి మీద కట్టబడుచున్నాడో లేదో జాగ్రత్తగా చూచుకొనవలెను. నేను నేర్పరివైన శిల్పకారుని వలె పునాది వేసి తిని దాని మీద మరి ఒకడు దాని మీద కట్టబడుచున్నాడు. దాని మీదే కట్టబడుచున్నాడు తప్ప మరి ఒక్కటి మందిరము ఎవరు కూడా కట్టకూడదు. ప్రతివాడు కూడా ఆ పునాది రాయి మీద ప్రతివాడు కూడా దాని మీదే కట్టబడుచున్నాడా లేదా అని జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఇంకొక పునాది ఎవరు వేయకూడదు. ఎవరు ఇంకొక మందిరాన్ని కట్టకూడదు. ఇంకొక మందిరము లేదు, ఇంకొక పునాది లేదు. ఒకే మందిరము, ఒకే పునాది రాయి, ఒకే మందిరము భూమి అంతటా వ్యాపించి ఉన్నది. ఆ మందిరం అంతట్లో ఒకే క్రమమైన దేవుని యొక్క ఆరాధన ఉంటుంది. ఒకే పద్ధతి, ఒకే క్రమమైన ఆరాధన జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధముగా దేవుని యొక్క మందిరం కట్టబడుచు ఉన్నది. ఇప్పుడు చాలామంది కొంతమంది పెడుతూ ఉంటారు, దేవుని యొక్క మందిరం అని కడతారు. ఆ యొక్క కట్టేసి చర్చి అని కట్టి దానికి వేరే వేరే ప్రకృతి సంబంధమైన పేర్లు పెడుతూ ఉంటారు. అది పర్వతం పేరు, లేక కొండల పేర్లు, పట్టణాల పేర్లు, లేక నదుల పేర్లు, లేదా దీవుల పేర్లు, ఇలాంటివి ఏవేవో ప్రకృతి సంబంధంగా ఈ లోకంలో ఉన్న ప్రకృతి సంబంధమైన పేర్లు ఆ యొక్క మందిరానికి పెడుతూ ఉంటారు. ప్రకృతి సంబంధమైన పేర్లు పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన ఏదో ఒకనాటికి ఈ యొక్క సృష్టి అంతా కూడా శిథిలమైపోయిద్ది. ఆ శిథిలమైపోయే యొక్క మందిరములో మనముంటే మనము కూడా ఆ ప్రకృతితో పాటు శిథిలమైపోతాము. మనం శిథిలమైపోతాము. ఆ యొక్క ఆ యొక్క మందిరాలన్నేమో మట్టిలో కలిసిపోతాయి. మనం వెళ్ళిపోయామో నరకానికి వెళ్ళిపోతాము. ఆ కట్టిన వారు నరకానికి వెళ్ళిపోతారు. అందుకనే వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవరునూ వేయకూడదు. ఆ యొక్క ప్రతివాడు కూడా దాని మీద కట్టబడుచున్నాడా లేదా అని జాగ్రత్తగా చూచుకొనవలెను అనేసి అని అంటూ ఉంటున్నారు. ఇంకాను మనం చూసినట్లయితే ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచుటకు అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు కూడా ప్రకృతి సంబంధమైన పేరులు కానీ, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు కానీ, ఆ యొక్క మందిరము కట్టటములో కానీ, ఆ మందిరములో ఉన్న ఆరాధన క్రమాన్ని కానీ ఏవి కూడా ఏ ఒక్క మనిషి కూడా మార్చటానికి వీల్లేదు. అది దేవుడిచ్చిన ఒక ప్రణాళిక ప్రకారం కట్టాడు. ఈ ప్రణాళిక ఏనాటి ప్రణాళిక? ఈ యొక్క మందిరము కట్టడానికి ఏనాడో దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. సృష్టి ఆరంభములోనే మనుషులు ఒకవేళ తొలగిపోతే ఏ విధముగా వారిని రక్షించాలి అని ముందుగానే సృష్టి ఆరంభంలోనే యేసుక్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఒకవేళ ఇక మానవులు ఆజ్ఞని మీరితే తర్వాత పరిస్థితి ఏమిటి అని ఈ విధముగా యేసుక్రీస్తు వారి ద్వారా అనేక ఆత్మలు రక్షించాలని అనాది ప్రణాళిక ప్రకారమే ఈ యొక్క మందిరమునకు ఆత్మ సంబంధమైన మందిరమునకు పునాది రాయిగా ఉన్నాడు. అనాది ప్రణాళిక ప్రకారమే ఆత్మ సంబంధమైన మందిరముగా మనమను ఆత్మ సంబంధమైన రాళ్లముగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఒకే మందిరము, ఆ మందిరములో ఒకే క్రమమైన ఆరాధన క్రమము ఈ విధముగా ఉండాలి అని ఇది అనాది కాలము నుంచి ఉన్న ప్రణాళిక అన్నది. ఈ ప్రణాళికను మార్చి ఎవరెవరో ఏదేదో పేర్లు పెట్టి, ప్రకృతి సంబంధమైన పేర్లు పెట్టి ఈ విధముగా ఉంటూ ఉంటున్నారంట. అందుకనే ఎవడైనాను
ఈ పునాది మీద బంగారం కానీ, వెండి కానీ, వెలగల రాళ్ళు కానీ, ఇట్లాగ కర్ర, గడ్డి, కొయ్య ఇట్లాంటి ఏవి కూడా దానిలో చేర్చకూడదు. అంటే ఈ కర్ర, గడ్డి, బంగారం, వెండి అని ఎందుకు చెప్తూ ఉంటున్నారంటే ఇవన్నీ ప్రకృతి సంబంధమైన అవి ప్రకృతి సంబంధమైనవని గుర్తు అనమాట. ఇవి ప్రకృతి సంబంధమైనవి అని తెలియచేయటము. అందుకనే ఈటి పేరులను దేవుని యొక్క మందిరానికి పెట్టకూడదు. ప్రకృతి సంబంధమైన వాటి పేర్లు దేవుని యొక్క మందిరానికి పెట్టకూడదు. ఎందుకంటే ఆయన పునాది రాయిని ఆయన మందిరం కట్టుకుంటున్నాడు. ఆయన మందిరానికి ఇట్లాంటి చెత్త పేర్లు ఏవి కూడా మనం పెట్టకూడదు. ఈ ప్రకృతి సంబంధమైన ఏ పేర్లు కూడా ఆయన యొక్క మందిరానికి పెట్టకూడదు. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవరో వేయనేరడు. అంటే ఒకే పునాది, ఒకే మందిరము కట్టబడుచు ఉన్నది. ఇది పూర్తి అయిపోయిన తర్వాత ప్రభువారు మళ్ళా రెండవ రాకడలో వస్తారు. ఆ విధముగా కట్టబడుచు ఉన్నది కాబట్టి ఏ విధమైన ప్రకృతి సంబంధమైన ఆలోచనలు ఈ మందిరము విషయంలో మనం ఎవరం కూడా చేయకూడదు అనేసని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఇలాంటి గడ్డి, కర్ర, కొయ్యి ఇవేమైనా మనం వేసి ఇట్లాంటి ప్రకృతి సంబంధమైన పేర్లు గనక మనం పెట్టినట్లయితే ఆ దినమున ఆ అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అంటే ఈ యొక్క మందిరములు ప్రకృతి సంబంధమైన పేర్లు పెట్టిన మందిరాలు కానీ, ఆ మందిరాల్లో ఆచరించే ఆ ఆరాధన క్రమాలు కానీ ఇవన్నిటిని బట్టి ఏమవుతాయి అనంట, ఇవన్నీ కలిసి వెళ్ళిపోయి అగ్నిలో వేయబడతాయి అంట. అగ్ని పరీక్షించింది. ఇంకా అగ్ని పరీక్షించిన తర్వాత ఏముంటుంది? బూడిదే. అందుకనే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. పునాది మీద కట్టినట్లయితే తగిన జీతాన్ని పుచ్చుకుంటాడు, లేకపోతే అగ్ని చేత కాల్చబడతాడు. 15వ వచనం, ఒకడు పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. మీరు ఎంత కష్టపడతారు, ఎంతో కష్టపడి సంఘాలు కడతారు, ఎంతో కష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు, ఎంతో కష్టపడతాడు. ఆ యొక్క సంఘము క్షేమాభివృద్ధి కోసం ఎంతో ప్రయాసపడతాము, ఉపవాసాలు ఉంటారు, ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తారు, ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎంతో ప్రయాసపడతారు. కానీ ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే అనేసి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. మీరెంత కష్టపడి దేవుని యొక్క పని చేసినను వాని యొక్క పని ఒకని పని మనుషుని పని, ఎవరైనా ఒకని పని, దేవుని యొక్క పని కాకుండా, దేవుని యొక్క చిత్తము కాకుండా ఏ ఒక్కని పని అయినను, ఏ ఒక్కని ఆలోచన ప్రకారమైనను, ఏ ఒక్కని యొక్క తలంపుల ప్రకారమైనను మందిరాలు కట్టి మందిరాల్లో వేరే విధముగా ఆరాధన క్రమములు జరిగించిన ఎట్లయితే ఆ ఒకని పని కాల్చివేయబడిన ఎడల అంత చేసి అంత కష్టపడి ఏమి ప్రయోజనము? అదంతా కూడా కాల్చివేయబడుతుంది కదా అగ్ని చేత. దానివల్ల ఏం ప్రయోజనము? అందుకనే అతడు తమ మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్లు రక్షింపబడును. ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ తమ మట్టుకు తాను రక్షింపబడును అనేసని చెప్పుతూ ఉంటున్నారు. కానీ ఎలా రక్షింపబడతాడు? తను ఎక్కడున్నాడు? అసలు తనకు ఏ మందిరములో ఉన్నాడు? ఏ ఏ పునాది రాయితో కట్టిన మందిరములో ఉన్నాడని వాడిని రక్షించుకుంటాడు? ఈ లోకములో వానిని రక్షింపుకునేమో కానీ ఈ లోక సంబంధమైన రీతిగా, ప్రకృతి సంబంధమైన రీతిగా ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన అవసరాలు తీర్చటమో, రోగాలు తగ్గుతాయో, ఇల్లు కట్టుకుంటామో, ఉద్యోగాలు వస్తాయో, ఇంకొకటి ఏమైనా మేలు జరిగి మనం రక్షింపబడతామేమో, కష్టాలు శోధనల నుంచి ఒకవేళ విడిపింపబడతామేమో, కానీ రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అగ్నిలో మనం కాల్చివేయబడతాము. ఆ విధమైన ఇతర ఏ పేర్లు పెట్టుకుని వారైనను ఆ విధముగా కాల్చివేయబడతారు అనేసని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని
పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎలాంటిదంట? పరిశుద్ధమైనదంట. యేసుక్రీస్తు వారు పునాది రాయి. ఎలాంటి వారు? యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన వాడు. రక్షింపబడిన ఆత్మలందరూ కూడా ఎలాంటి వారు? పరిశుద్ధమైన వారు. మనమందరం కలిసి దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మనలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు. ఇలాంటి విషయాలు పరిశుద్ధమైన ఆలయములో పరిశుద్ధ ఆత్మ నివసించుతున్న సమయంలో ఈ ప్రకృతి సంబంధమైన నీ నీ పేరు పెట్టుకొని ఇంకో పేరు పెట్టుకొని ఇంకో పేరు పెట్టుకొని ఇలాంటి మనుషులు సాధారణమైన ప్రకృతి సంబంధమైన పేర్లు పెట్టి ఆ యొక్క పరిశుద్ధమైన మందిరాన్ని అపవిత్రము చేసే ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా శిక్షను అనుభవించవలసిన వారమై ఉన్నాము. అందుకని దేవుని ఆలయమును ఎవరైనాను పాడు చేసినట్లయితే దేవుడు వానిని పాడు చేయును. దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఆ పరిశుద్ధమైన ఆలయములో ఈ ప్రకృతి సంబంధమైన ఏవి కూడా దానిలో కలపకూడదు. మీరు ఆ ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆలయమై ఉన్నాం మనము. దేవుని యొక్క ఆలయముగా మనం కట్టబడుచున్నాము. ఈ యొక్క ఆలయములో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి ఆలయానికి ఈ విధముగా కట్టబడుచున్న ఆలయము దేవుని యొక్క ఆలయమై ఉంటే ఈ యొక్క ఆలయములో మనం ఉండకుండగా ఈ యొక్క వేరు ఆలయాల్లో వేరు పేర్లు ఈ విధమైన రకరకాల ఆలోచనలు చేస్తే వాటి పని అగ్నియే పరీక్షించుద్దని దేవుడు ఇక్కడ మనకి తెలియచేయచ్చు ఉంటున్నాడు. అందుకనే పౌలు గారు అంటూ ఉంటున్నారు, వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవరును వేయనేరడు. ప్రతి ఒక్కడు కూడా ఆ యొక్క పునాది మీద ఎలాగ కట్టబడుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. నువ్వు పరిచర్య చేసావని, లేక నువ్వు నీతిగా జీవించిన దేవుని బిడ్డవని, వ్యక్తిగతంగా ఒకవేళ అన్ని విషయాలు నీతిగా ఉంటున్నారేమో, వ్యక్తిగతంగా చూసినట్లయితే సంఘము, సంఘ బిడ్డలందరూ, సేవకులు, సంఘ సభ్యులందరూ పరిశుద్ధులే, నీతిమంతులే, యథార్థంగానే జీవిస్తున్నారు, అన్నీ మంచిదే. కానీ దేవుడు ఇచ్చిన ఒక క్రమం ప్రకారముగా దేవుడిని ఆరాధించకపోయినా, దేవుడు ఇచ్చిన ఒక క్రమం ప్రకారము ఆ యొక్క దేవుని యొక్క మందిరములో కట్టబడకపోయినను దేవుని దృష్టిలో మనము నేరస్తులం అవుతామని దేవుడి యొక్క విషయాలను మనకి తెలియజేశాడు. ఇక దేవుని వాక్యాలను చక్కగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని గ్రహించుకొని దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించవలసినదిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నానండి. ఈ యొక్క ఎవరిని బాధ పెట్టాలని, లేకపోతే ఎవరిది గొప్ప ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ అని కాదు, కానీ దేవుని యొక్క లేఖనములలో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని లేఖనానుసారమైన మందిరములు, లేఖనానుసారమైన సంఘములు, లేఖనానుసారమైన ఆరాధన కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బిడ్డలుగా దేవునిలో బలపడవలసినదిగా ప్రభువు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.